गणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि महागणपतिं वसिष्ठवामदेवादिवन्दित महागणपतिं। ఈరోజు ఈ కార్యక్రమానికి మనం ఎంచుకున్న అంశం సంస్కృతాంధ్ర వాంగ్మయం వ్యక్తిత్వ వికాసం. సంస్కృతాంధ్ర వాంగ్మయంలో అసంఖ్యాకంగా ఉన్న విషయాలను విశేషాలను సోదాహరణంగా మనందరికీ సులభంగా అర్థమయ్యే రీతిలో వివరించమని కోరిన వెంటనే మన విజ్ఞాపనం అందించి ప్రసంగించడానికి చేసిన డాక్టర్ గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారికి శ్రీవాణి తరఫున శ్రీశ్రీ యాజమాన్యం తరఫున మన అందరి తరఫున స్వాగతం పలుకుతున్నాం. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. మేదిని ముఖమండలం పైన ఎన్ని దేశాలున్నా ఎప్పటికప్పుడు తన ప్రత్యేకతను చాటుకుంటున్న ఆర్షభూమి, పవిత్ర భూమి ఈ భారతావని. వేదములే శిలలై వెలసినది కొండ అని చెప్పిన తిరుమల క్షేత్రానికి దగ్గరలో అంతర్జాతీయ ప్రమాణాలతో అంతర్జాతీయ పరిశ్రమలు నెలకొల్పబడినటువంటి ఈ శ్రీనగరంలో, ఈ శ్రీ సిటీలో పలుకులమ్మ యొక్క అక్షరాల అల్లికను, భావబంధాన్ని ఏర్చి కూర్చి పెనర్చి ఆధ్యాత్మిక సాహిత్య రసమాలికగా చక్కని సారస్వత ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తున్న శ్రీవాణి సంస్థ పక్షాన జరుగుతున్న ఈ ఉపన్యాస పరంపర యజ్ఞంలో భాగంగా ఇవాళ నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు ముందుగా ఈ శ్రీ సిటీ యాజమాన్యానికి, అందున ముఖ్య కార్యనిర్వాహక సంచాలకులైనటువంటి శ్రీ మాన్యులు సన్నారెడ్డి రవీంద్ర గారికి సవినయంగా నమస్కారాలని తెలియచేసుకుంటూ ఉన్నాను. సంస్కృతాంధ్ర వాంగ్మయంలోని వ్యక్తిత్వ వికాస అంశాలని యథాశక్తి మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. వ్యక్తిని ఉదాత్తమైనటువంటి మార్గం వైపుకు నడిపించేందుకు ఎల్ల వేళలా మనకి అనేక ఉపదేశాన్ని చేస్తూ ఉంటాయి. ఒకవైపు ఉపదేశంలాగా అనిపిస్తుంది, మరొక వైపు సందేశంలాగా అనిపిస్తుంది. కష్టకాలం వచ్చినప్పుడు అరే ఇదేదో నా గురించే చెబుతున్నట్లుగా ఉన్నదే అని అనిపిస్తుంది. అంచేత అది ఉపదేశం. ఒక వ్యక్తికి చేస్తే ఉపదేశం, మంత్రాన్ని ఉపదేశం చేస్తారు. యావత్ సమాజానికి అందించినట్లయితే అది సందేశం అవుతుంది. కొన్ని సందర్భాలలో ఉపదేశాత్మకంగా, మరికొన్ని సందర్భాలలో సందేశాత్మకంగా ఈ వైదిక సాహిత్యం భారతీయ సనాతన సంస్కృతికి మూలాధారమైనటువంటి వైదిక వాంగ్మయం దిశానిర్దేశం చేస్తుంది.